విజయవాడలో వరదంతా క్లియర్ అయిందని మంత్రి నారాయణ చెప్పినప్పటికీ బుడమేరు గట్లు తెగి వరద వస్తుందనే పుకార్ల నేపథ్యంలో ఆయా ప్రాంతాలను మంత్రి మరోసారి పరిశీలించారు. వరద మళ్లీ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. పుకార్లు సృష్టించిన వారిని పట్టుకుని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక వైసీపీ నేతలు కావాలని ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మాట్లాడడానికి పొంగూరు నారాయణ గారు మంత్రి గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా సాధారణ స్థితికి విజయవాడ వచ్చేసింది. కానీ నిన్న చూసుకున్నట్లయితే బుడమేరు మలిగట్టు మళ్ళీ పొంగుతుంది. మొత్తం కూడా ఇటు సింగనగర్ కావచ్చు, జక్కపూడి కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ మునిగిపోతున్నాయని కూడా ఒక వదంతులు వచ్చినాయి. నిన్న మీరు రావడం కూడా సమీక్షించారు. సార్, ఆ యొక్క అంశంపై ఎవరన్నా దొరికారా? దాని మీద అంటే ఆల్రెడీ డీజీపీ గారికి చెప్పామండి. ఎవరు సోషల్ మీడియాలో ఎలా చేశారు యాక్చువల్గా చేయమని డీజీపీ గారు దాని మీద ఉన్నారు. ఎందుకంటే నిన్న నేను 8 దాకా ఉన్నాను, టీవీలతో కూడా ఉన్నా. అంతా అయిపోయిందని నేను అనౌన్స్ చేసేమని మొత్తం విజయవాడ నగరంలో ఎక్కడైతే వచ్చిందో వరద కంప్లీట్ క్లియర్ అయింది. చుక్క నీరు లేదు. ఒక 40-50 ఇళ్ళు యాక్చువల్గా పొలాలు ఎక్కడో దూరంగా ఉన్నాయి. అవి తప్పితే మిగతా దగ్గర లేదు, క్లియర్ అయిపోయింది. ఒక శానిటేషన్ వర్క్ ఉంది. మా అధికారులకు రాత్రి ఏదైతే చెత్త వాళ్ళు బయట వేస్తారు తీసేయమన్నాను. వాళ్ళు రాత్రి అంతా చేశారు. అయితే 8:30కి నేను చెప్పి ఇంటికి పోయానండి. పోయిన 1 గంటకు ఫోన్ వచ్చింది. ఏమని? మళ్ళీ బుడమేరు పొంగిపోయింది, వచ్చేసిందని. ఆ ఇళ్లలో వాళ్ళు అయితే భయభ్రాంతులే బయటికి పరిగెత్తారంట రాత్రి. అంటే ఇలాంటి ఇది చేయకూడదు. ఎందుకంటే 800 క్యూసెక్లు వాటర్ ఫ్లో, 10,000 క్యూసెక్లు వచ్చినా బుడమేరు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అవి ఏం గంటలు దిగవు. అట్లాంటిది ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి. రాజకీయ కోణంలో ఇది రాజకీయ కుట్ర అని అనుకోవచ్చా? ఇది పదే ఇటు కొన్ని విమర్శలే చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేసినప్పటికీ నిన్న ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి చేశారు. రాజకీయ కుట్ర కోణం అనుకోవచ్చు. ఖచ్చితంగానండి. ఇది కేవలం వైసీపీ వాళ్ళు చేసిన కుట్రే. ఇలాంటి ఎవరికి ఇబ్బంది ఉంటుందండి? హ్యాపీగా అక్కడికి పోతే వాళ్ళు దండం పెడుతున్నారు. సార్, ఒక మంత్రి గారు ఏంది ఇన్నిసార్లు మా ఇంట్లోకి రావటం, మా వీధులు తిరగటం అని? ఎందుకంటే మీరే వస్తున్నారు, రోజు ఉదయం వస్తున్నారు, మధ్యాహ్నం వస్తున్నారు, సాయంకాలం వస్తున్నారు. నాకు సీఎం ఒకటే చెప్పారు, చివరి ఇల్లు నీటి పట్టుపోయిందాక నువ్వే ఫాలో అప్ చేయాలన్నారని, మీ డిపార్ట్మెంట్ చేయాలని. అదేవిధంగా చేసి నేను ఈవినింగ్ డిసైడ్ చేశాను. రాత్రి మళ్ళీ 12 o'clock వచ్చాను. నేను టీవీలకు స్టేట్మెంట్ ఇటే కాదు, రాత్రి 12 o'clock. ఎందుకంటే వీళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి కలెక్టర్ గారు వచ్చారు, నేను వచ్చాను, అందరూ వచ్చాం. కాబట్టి ఇవన్నీ ఈ యొక్క ప్రచారాలు నమ్మొద్దు. వాళ్ళ మీద యాక్షన్ మాత్రం తీసుకోవడం జరుగుతుంది. సార్, ఎన్యూమరేషన్ అంటే ప్రక్రియ ఏ విధంగా అంటే పూర్తిగా అయింది ఇప్పటికే అని అంటున్నారు. మరి 17వ తారీఖు కూడా షెడ్యూల్ వచ్చే అవకాశం అంటున్నారు. దాని మీద ఏం చెప్పారు? ఎన్యూమరేషన్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. అయితే దాని మీద క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. అది కూడా ఇవాళ అయిపోతే సీఎం గారు 17-18 దాన్ని అనౌన్స్ చేస్తారు. రైట్. అది మంత్రి పొంగూరు నారాయణ గారు అయితే ఇక్కడ కండ్రిక సెంట్రల్ అయితే మొత్తం కూడా పరిశీలించారు. అంటే నిన్న వచ్చిన ఏదైతే ఉదంతాలు ఉన్నాయో, ఇటు నున్నా కావచ్చు, జక్కపూడి వైఎస్ఆర్ కాలనీ కావచ్చు, సింగనగర్ వంటి మొత్తం ప్రాంతాలు కూడా మళ్ళీ బుధవారం వాగు తెగిపోయి ఇటు మళ్ళీ ముప్పుకు వస్తుందనే ఏదైతే ఉదాంతాల నేపథ్యంలో ప్రజల్లో కూడా నిన్నంతా భయాందోళనకు గురయ్యి మరి బయటికి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. సో నిన్న 8:30 వరకు కూడా నేను ఇక్కడే ఉన్నానని కూడా మరి మంత్రి గారు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. మరి 8:30 తర్వాత వెళ్ళిన 1 గంట వ్యవధిలోనే ఇటువంటి వచ్చిన ఉదంతాల నేపథ్యంలో మొత్తంగా అధికారులతో సహా ఉటావుటినైతే ఇక్కడ ఈ యొక్క ఏవైతే ప్రాంతాలు అపోహలకు గురయ్యాను ఇవన్నీ కూడా అక్కడికి వచ్చి మొత్తం కూడా పరిశీలించారు. ఎక్కడ ఏ సంఘటన ఏది జరగని నేపథ్యంలో ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర కోణంలోనే నిన్న అంత ఈ విధంగా ప్రజల్ని భయాందోళన చేసే విధంగా చేశారని చెప్పుకొస్తున్నారు. ఇటువంటి కేవలం ఎవరు చేస్తారు? ఇంకా వైసీపీయే కదా రాజకీయ కోణంలో. ఈ కుట్ర కోణం అయితే ప్రజలనైతే భయాందోళన చేస్తారు. ఇవన్నీ కూడా ఉదాంతాలను కూడా ఏమీ నమ్మొద్దు. సో నిరంతరం ప్రజల్లో ఉండి యొక్క ఏవైతే మొదటి నుండి సహాయక సహకారాలు అందిస్తున్నారో ఇంకా నీరు మొత్తం కూడా తొలగిపోయింది. ఇంకా పారిశుభ్రం ఏవైతే కొన్ని పనులు మాత్రం అవి కూడా ఉన్నాయి, అవి కూడా క్లీన్ అయిపోతే కూడా చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ మొదటి నుంచి కూడా మరి సీఎం ఆదేశాల మేరకే మరి నేను సమీక్షిస్తున్నాను కూడా చెప్పుకొస్తున్నారు. ఈ ఉదాంతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. బుడమేరు వాగు అనేది ఎన్ని వేల క్యూసెక్లు వచ్చినా మునిగిపోదని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్తున్నారు మంత్రి గారు. కెమెరా పర్సన్ నానితో ప్రవీణ్, సిటీ న్యూస్ విజయవాడ కంట్రిక నుంచి.